తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ రాహుల్ గారు, నమస్తే. నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తే మార్కెట్ మొత్తం కూడా అటు ఇటుగా ఆగమాగంగా అనిపిస్తూ ఉంది ఈరోజు మనం చూస్తే. ఎందుకంటే సిల్వర్ పెరిగింది, కాస్త ఒక్కసారి డౌన్ఫాల్ అయింది. అలాగే మనం తులం బంగారం చూస్తే కూడా ఆ విధంగానే డౌన్ఫాల్లో కనిపిస్తుంది. ఏంటి, ముందు కూడా మీరు చెప్పారు ఇలాంటివి ఉంటాయి అని చెప్పి కూడా మనం ఒకసారి డిస్కస్ చేశాము. ఇప్పుడు మీరు ఏమంటారు, ఈ మార్కెట్ మీద మీ అనాలిసిస్ ఏంటి, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కొనే వాళ్ళకు కూడా రైట్ టైం అంటారా, లేకపోతే ఏంటి, మీరేం చెప్తారు? సో మార్కెట్ అనేది గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒకటే డైరెక్షన్లో వెళ్ళదు. పైనకి వెళ్తుంది అని అంటే అది కిందికి పడడం ఖాయం. కానీ ఇప్పుడున్న మనం గోల్డ్ మార్కెట్ని చూసుకున్నాం అనుకోండి, ఎంత పెరగాలో దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని చెప్పాను. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని గోల్డ్ని మాక్సిమం 6,000 వరకు రీచ్ అవుతాయి 2026 ఎండ్ వరకు అన్నట్టే ప్రెడిక్ట్ చేశాయి. మనము మొన్న 2 రోజులలోనే చూస్తే $5,000 నుంచి $5,500 వరకు ఔన్స్కి వెళ్ళిపోయింది. సో ఇంత త్వరగా 2 రోజులలో ఇలా పెరిగిందనుకోండి, పడడం అనేది ఖాయం. ఎందుకంటే చాలా మంది ట్రేడర్స్ ఉంటారు, అసలు అది ఎందుకు పెరిగిందో కూడా ఎవరికి తెలియదు ఇంత త్వరగా. ప్లస్ ఇలాంటి టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదు అంటే కొంచెం హై లెవరేజెస్తో ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి టైంలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే, 0 నుంచి 1000-1500 వరకు పెరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది గోల్డ్ అనేది. కానీ ట్రంప్ వచ్చాక 3,500 నుంచి 4,000కి ఒక 115 రోజులేమో పట్టింది. 4,000 నుంచి $5,000కి 50 రోజులేమో పట్టింది. సో ఇంత త్వరగా ఎప్పుడైనా అది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంకేదైనా కానీ అంత త్వరగా పెరిగిందనుకోండి, పెరిగిన వాళ్ళు లాభాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదు అంటే ఇంత పెరిగిందేమో అని భయపడి అమ్మేసే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కారణాలు అనేటివి వీటికి జాయిన్ అవుతాయి ఇలా పెరగడానికి పడడానికి. మరి గోల్డ్ ఇంత పడ్డాక మళ్ళీ ఇంకా పడిపోతుందా పెరుగుతుందా అంటే అది ఎవ్వరు చెప్పలేకపోతారు. ఎందుకు అనంటే ఇంత పెరిగింది అనుకోండి, కొనే వాళ్ళు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి కొంటూనే ఉంటాయో అప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ సిల్వర్లో మాత్రం అలా ఉండదు. సిల్వర్లో ఏమవుతుందంటే ఒకటేసారి పైనకి వెళ్ళింది అనుకోండి, ఒక్కసారి పడడం స్టార్ట్ అయింది. మనము 1980 ఇంకా 2011 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ టైంలో సుమారు 90% సిల్వర్ అనేది పడిపోయింది. సో ఇలా పడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, సిల్వర్ అనేది హైలీ వోలటైల్ అని నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాను. ఎందుకు అనంటే సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ మెటల్. అంతగానం ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు సిల్వర్ని ఇండస్ట్రీ యూజ్ చేయడానికి కూడా కొంచెం జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ ని కూడా చాలా ఎక్కువ ప్రైస్ కమ్మాల్సి వస్తుంది. సో ఇలాంటి టైంలో సిల్వర్ ని అవాయిడ్ చేసుకోవడం, లిమిట్ చేసుకోవడం, లేదు అంటే ఇంకా ఆల్టర్నేటివ్ ని వెతుక్కోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. సిల్వర్ షార్టేజ్ ఉంది అని చెప్తున్నారు, కానీ ఇది ఎంతవరకు ట్రూ అన్నది కూడా ఎవరికి కూడా తెలియదు. చైనా షార్టేజ్ ఉంది అన్నప్పటి నుంచి సిల్వర్ అనేది ప్రైస్ పెరుగుతూనే ఉంది, కానీ యాక్చువల్ గా షార్టేజ్ ఉందా లేదా అది మనకు తెలియదు. కాకపోతే సిల్వర్ లో ఏమవుతుంది అంటే హైలీ వోలటైల్ ఉండడం వల్ల ఒకటేసారి ఇంత త్వరగా పెరిగినాక కూడా పడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు 4,10,000కి రీచ్ అయ్యి దాని తర్వాత 3,95,000 వరకు వచ్చింది. మళ్ళీ ఇది ఇంకా 3,60,000 వరకు వచ్చింది అనుకోండి, దాని తర్వాత ఇంకా పడడం స్టార్ట్ అయితే సిల్వర్ అనేది పడుతూనే ఉంటది. మళ్ళీ రికవర్ గోల్డ్ లాగా కాదు. గోల్డ్ అనేది సేఫ్టీ అసెట్. గోల్డ్ అనేది ఇంట్లో వాళ్ళు ఉంచుకుందాం అనుకుంటారు, కంట్రీస్ ఉంచుకుందాం అనుకుంటాయి, అందరికీ కావాలి గోల్డ్. ఎందుకంటే అది ఒక సేఫ్టీ అసెట్ లాగా పనిచేస్తుంది. గోల్డ్కి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ సిల్వర్ అనేది కేవలం ఇండస్ట్రీ పరంగానే వాడతారు. మనం కూడా సిల్వర్ని కేవలం ఇంట్లో కొన్ని వస్తువుల కోసం మాత్రమే వాడుకుంటాం, కానీ సిల్వర్ అనేది అంత మెజారిటీ దేనికోసం ఉండదు. సో ఎప్పుడైతే సిల్వర్ పడుతుందో అదొక 9-10 సంవత్సరాల వరకు కూడా పడి అలానే కంటిన్యూ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అవుతుండొచ్చు, అవ్వకపోతుండొచ్చు, ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు రీసెంట్ గా వైట్ ఓక్ క్యాపిటల్ అని ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఉంది, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ఉంది. వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఇలా పెరుగుతుంది కదా అని మొత్తం ఒకటేసారి పెట్టుకోకండి, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే పోర్షన్స్ లలో ఇన్వెస్ట్ చేసుకోండి, లేదు అంటే ఎప్పుడైతే పడుతుందో మీ దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 2 లక్షల రూపాయలని పడినప్పుడు పెట్టుకోండి, ఇంకోసారి పడినప్పుడు ఇంకో 2 లక్షల రూపాయలని పెట్టుకోండి. కానీ ఎప్పుడు కూడా ఒకటేసారి పెట్టుకోకండి, అంటే పోర్షన్స్ లలో పెట్టుకోమని చెప్తాను. అంటే ఇప్పుడు మనం చూస్తే ఆటోమేటిక్ గా ఈరోజు మార్కెట్స్ అన్ని డౌన్ ఫాల్ ఉన్నాయి, మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం డిబేట్ చేసే వరకు కూడా అలాగే కొనసాగుతున్నాయి. టోటల్ గా మనం చూస్తే గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా మొత్తం కుప్పగొలిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం కొనొచ్చానని అంటారా రాహుల్ గారు? అంటే శనివారం రీటైల్ రేట్స్ కూడా ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటాయని అనుకోవచ్చు అంటారా వీటిని బేస్ చేసుకొని? శనివారం ఆదివారం వచ్చేసి గోల్డ్ లో అసలు ట్రేడింగ్ ఉండదు.
శనివారం, ఆదివారం గోల్డ్ మార్కెట్ అనేది బంద్ ఉంటుంది, మ్మ్. క్లోజ్ ఉంటుంది. మ్మ్. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది యుఎస్ టైమింగ్స్ ప్రకారం. శనివారం శుక్రవారం మధ్యాహ్నం క్లోజ్ అయిపోయి 2 డేస్ ఆఫ్ ఉండేసి శనివారం మధ్యాహ్నం నుంచి అప్పుడు మనకు ఎలాంటి యాక్టివిటీ అనేది కనిపించదు. ఏ రియాక్షన్ ఉన్నా కానీ మళ్ళీ సండే ఈవినింగ్ నుంచి మండే మార్నింగ్ ఆ టైంలో ఎలా ఉంటుంది అన్నది. సో మీరు అడిగిన దాన్ని బట్టి ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియోలో మనము ఒక ₹1000 ప్రతి నెల ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ₹1000 కేవలం ₹10 నుంచి మాక్సిమం ₹1000 ₹100 నుంచి ₹150 వరకు మాత్రమే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఈటీఎఫ్స్ లో చేసుకుంటున్నారా, పడిందన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మనము ఈటీఎఫ్స్ లో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనము పైన ఉన్నప్పుడు కొన్నాం, లెట్స్ సే గోల్డ్ అనేది $5,000 ఉన్నప్పుడు కొన్నాం, దాని తర్వాత 5,500 ఉన్నప్పుడు కొన్నాం, మళ్ళీ ఇప్పుడు 5,100కి వచ్చింది, ఇప్పుడు కొంటాం, దాని తర్వాత 4,500 పడ్డది అనుకోండి, ఇప్పుడు కొంటాం. మనం యావరేజ్ తీసుకున్నాం అనుకోండి 5,000, 5,500, 5,100, 4,500 డివైడెడ్ బై 4 సార్లు ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మన యావరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 48,000-49,000 వరకు వస్తుంది. సో ఇప్పుడు 5,100 ఉందనుకోండి, మనము 5,500 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భయపడాలి, ఎందుకంటే వాళ్ళకి 5,100కి వచ్చింది. కానీ మనం ఎప్పుడైతే ఇలా 4 సార్లు ఇన్వెస్ట్ చేస్తామో ఇలాంటి టైంలో ఏమవుతుంది అని అంటే మన యావరేజ్ వచ్చేసి మనకు 4,800 వచ్చింది. కానీ ఇలా ఇంకా కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఏదైనా పెద్ద ఫాల్ వచ్చినా కానీ గోల్డ్ ఈటీఎఫ్స్లలో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నష్టం అనేది ఉండదు. ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, కాబట్టి యావరేజ్ అనేది అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే బాధపడాలి అని అంటే కంటిన్యూస్ గా వాళ్ళు పెట్టిన దానికంటే ఇంకా కంటిన్యూస్ గా పడిపోయి సంవత్సరాల వరకు అలానే కంటిన్యూ అవుతుంది అని అంటే అప్పుడు బాధపడే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం వాళ్ళు ఇలా రెగ్యులర్ గా గోల్డ్ లో ఎస్ఐపి చేసుకుంటే మాత్రం ప్రాబ్లం లేదు. నేను గోల్డ్ అనేది 10 నుంచి 15% అన్నాను. సిల్వర్ ని చూసుకుంటే మాత్రం మాక్సిమం 5% కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకు అని అంటే సిల్వర్ ఒక హైలీ వోలటైల్ అసెట్ కాబట్టి సిల్వర్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. మీరు గోల్డ్ లో ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారో గోల్డ్ లో 2:1 రేషియో మెయింటైన్ చేసుకుంది బెటర్. ₹100 సిల్వర్ లో అనుకుంటే గోల్డ్ లో ఒక ₹200 ఇన్వెస్ట్ చేసుకోవడం, అలా పెట్టుకున్నది మీకు సేఫ్టీ అసెట్ లాగా పనిచేస్తుంది. ఇంకా గోల్డ్ లో ఎస్ఐపి చేసుకోండి, ₹1000 దాంట్లో నేను ₹150 గోల్డ్ అన్నప్పుడు మిగతా ₹800 కానీ ₹750 కానీ సిల్వర్ ని తీసేసాక అప్పుడు ఈక్విటీస్ లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే గోల్డ్ అయినా సిల్వర్ అయినా పడినాక పెరగడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ ఈక్విటీ మార్కెట్ అలా కాదు. మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి 2-3 సంవత్సరాలు పడ్డా కానీ దాని తర్వాత పెరగడం ఆగిపోవు. ఎందుకు అని అంటే ఈక్విటీ మార్కెట్స్ అనేటివి మనం రోజు వాడే వస్తువులు. ఇప్పుడు నేను బట్టలు వేసుకోవడం మానేయను, షాంపూ వాడడం మానేయను, ఫుడ్ తినడం మానేయను, ఇవన్నీ ఇండస్ట్రీలలో మన డబ్బులు అనేవి ఉంటాయి. ఇవి ఎప్పుడు పడిపోతూనే ఉన్నాయి. మనం కరెక్ట్ రైట్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా ఎకానమీ కొలాప్స్ వల్ల పడిపోయినా కూడా మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇవి సరిగ్గా నడుస్తున్నాయి, మార్కెట్స్ అనేటివి నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో గోల్డ్కి అంత వాల్యూ ఉండదు. ఎందుకంటే మన గోల్డ్ కేవలం ఓవర్ ద టైం డాలర్ అనేది పడిపోతూ ఉంటే గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లేదు అసలు అంత ఓకే ఉన్నదన్నప్పుడు అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళు భయపడాలి. కానీ ఎవరైతే ఈటీఎఫ్స్లలో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. గారు, ప్రధానంగా మనం ఈరోజు చూస్తే ఎందుకు ఈరోజు మార్కెట్ ఇన్ని ఒడిదుడుకులకు లోనైందని చెప్పుకోవచ్చు అని అంటారు. అంటే ఇంత వేరియేషన్ ఎందుకు? ఒక్కసారి హై రేంజ్లో పెరిగి ఒక్కసారి కూడా మనకి ఇక్కడ 20,000 వేరియేషన్ వరకు కూడా కనిపిస్తుంది. అంటే ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉండొచ్చు అని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారా, లేకపోతే ఏంటి అసలు? సో బేసిక్గా అండి, లైక్ ఇలా ఒకటేసారి పెరిగి పడడం ఇది ఫస్ట్ టైం అయింది కాదు, చాలా సార్లు అయింది. మనము ఈ రోజు కొంచెం పెద్ద మోతాదులో గ్యాప్ చూసినాం కాబట్టి మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనము లైక్ సిల్వర్ అనేది 4,15,000 4,20,000 టచ్ అయ్యి 3,95,000 వరకు వచ్చింది అని అంటే మనకు ఈ గ్యాప్ అనేది 20-30,000 అని వేలల్లో చూస్తున్నాం. కాకపోతే మీరు గతం సందర్భాలు చూసుకున్నారనుకోండి, మనం అప్పుడు వేలు మనకు తక్కువ ఉంటాయి, కాకపోతే అది పర్సెంటేజ్ పరంగా చూసుకున్నాం అనుకోండి ఆ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు 4,15,000 19,000 నుంచి 3,95,000 వరకు చూసుకుంటే పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. మనకు 2 నెలల కింద కూడా 8, 10, 15% పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా రికవర్ అయింది. కాకపోతే అప్పుడు మనం ఎక్కువ ఎందుకు డిస్కస్ చేయము అంటే ఆ ₹1,000 గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. సో మనకు మనీ పరంగా చూసుకోకుండా
ఎంత పర్సెంటేజ్ పరంగా చూసుకోండి, పర్సెంటేజ్ పడిపోయింది. కానీ ఇది ఎంతవరకు పడిపోతుంది అన్నది నేను చెప్పలేను, ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పలేరు. కానీ ఎందుకు పడిపోయింది అని అంటే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అయి ఉండొచ్చు, హెవీ ట్రేడింగ్ అయి ఉండొచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఎస్, రైట్. అంటే ఇదైతే ఎవరం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ఏ విధంగా ఉంటుందో తెలీదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంతో కొంత తీసి పెట్టుకోవడం అయితే బెటర్. ఎంతో కొంత లైక్ ఖచ్చితంగా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మనము ఇన్వెస్ట్ చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఎందుకు అనంటే మార్కెట్స్ అనేటివి ఏం మంచిగా పనిచేయట్లేవు అనుకోండి, మనకు గోల్డ్ అనేది మనకు కాపాడుతుంది. ఎందుకంటే ఈటీఎఫ్స్లలో గోల్డ్ ఎందుకు పెట్టుకోవాలి అని అంటున్నానంటే, 1000లో 800 రూపాయలు ఈక్విటీ మార్కెట్లో పెట్టుకుంటారు, అంటే స్టాక్స్లలో వీటిలలో పెట్టుకుంటాం. కాకపోతే 200 రూపాయలు సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ఎందుకు పెట్టుకోవాలి అని, ఎప్పుడైతే ఇవి పడిపోతున్నాయో మనకు గోల్డ్ అనేది ప్రొటెక్షన్ లాగా యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనము వీటిని అమ్ముకోనైనా మన ఖర్చులు అనేటివి ఎలా తీసుకోవచ్చు, లేదు అని అంటే అప్పుడు దాన్ని అమ్ముకొని గోల్డ్ ఈటీఎఫ్స్ అమ్ముకొని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, అది ఎప్పుడైతే తక్కువ ఉందో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, మీరు చాలా ఎక్కువ స్టాక్స్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే యూనిట్స్ అని అంటాము మనం మ్యూచువల్ ఫండ్స్ పరంగా చూసుకుంటే, ఆ యూనిట్స్ అనేటివి ఎక్కువ కొనుక్కునే అవకాశం అనేది ఉంటుంది. రైట్, రైట్. థ్యాంక్ యూ రాహుల్ గారు.